ఇప్పుడు ప్రజల భక్తి భావాలను కూడా దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పుడు కోర్టులు కానీ లేకపోతే చట్టాలు కానీ లేకపోతే ప్రభుత్వాలు చూడండి, అల్టిమేట్లీ కోర్ట్స్ ఉన్నాయి, చట్టం ఉంది, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ ఆర్ లెజిస్లేచర్, ఈ మూడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడిచేటి ఏంటంటే పబ్లిక్ వెల్ఫేర్ కోసం. అల్టిమేట్లీ ఇవన్నీ పుట్టినయే పబ్లిక్ వెల్ఫేర్ కోసం, ప్రజల మంచి కోసం. సో ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి ఉండే వాళ్ళ సెంటిమెంట్స్ కానీ, వాళ్ళ రైట్స్ కానీ, వాళ్ళ రిలీజియస్ బిలీవ్స్ కానీ ఏవైనా ప్రతి ఒక్కటి రెస్పెక్ట్ చేయాలని చెప్తున్నా. కొన్ని సెంటిమెంట్స్ హర్ట్ చేసేటట్టు ఉంటే అంటే 1కి 2 సార్లు 10 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. అంటే ఆలోచించి చెయ్యాలి, ఏ చేసినా కూడా ఆలోచించి చెయ్యాలి. రాత్రికి రాత్రి వచ్చి టెంపుల్ని కూల్చడాన్ని, అంటే అక్కడ ఉన్న విగ్రహం కూడా అక్కడ ఉన్న ప్రజలు అడుగుతున్నారంట, లైక్ లిటరల్గా కావాలి ఇచ్చేయండి. అది చూడండి మీరు వీడియోస్ ఎంతమంది లేడీస్ తిడుతూ ఉన్నారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు హర్ట్ అయినరు. సో అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న మాసము వాట్ ఎవర్ ఇట్ ఈస్ సెంటిమెంట్స్ వల్ల అది వాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటే నేను విన్నాను, ఇక్కడ దేవుడికి అమ్మవారికి రక్షణ లేదంటే ఇంకా మహిళలకి ఏం రక్షణ ఉంది, ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో ఇంత ఒక కేయోస్ అనేది ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడున్న ఈ కేసులో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏవైనా ఆదేశాలు కానీ ఆంక్షలు కానీ విధించే అవకాశాలు ఉన్నాయంటారా? అది ఏంటంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు ఈ కేసు ఇది నడుస్తుంది, ఫ్యూచర్లో ఏమవుతుందని నేను ఇంత ఎర్లీగా నేను ప్రెడిక్ట్ చేసి నేను చెప్పలేను. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి చూడాలి. సో చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో దాన్ని బట్టి చూద్దాం. అంటే ప్రజలందరూ ఇప్పుడు ఇట్లా ధర్నాలు కానీ లేకపోతే నిరాహార దీక్షలు కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు కోర్టులు కానీ లేకపోతే పోలీసులు కానీ మామూలుగా జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది మేడం? జ్యుడిషియరీ ఉన్నది ఏంటంటే ప్రజల యొక్క మనోభావాలను కాపాడాలి మెయిన్. అండ్ ప్రతి ఒక్కరిని కన్సిడర్ చేయాలి, ప్రతి ఒక్కరి అంటే ఫీలింగ్స్ అనను, ప్రతి ఒక్కరి రైట్స్ అండ్ వాళ్ళ ఏమంటారు వాళ్ళకి సంబంధించిన ఏవైనా సరే వాయిలేట్ అవుతున్నాయి ఆర్ వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతున్నాయి అలాంటి. మళ్ళీ ఇంకోటి ఏదైనా సరే ఈ ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దానివల్ల ఒక కేయోస్ అనేది స్టార్ట్ అయ్యి అంటే ప్రజల్లో కొంచెం ఇట్లాంటి ఇప్పుడు ఆందోళనలు అలాంటి అయ్యేటి ఉన్న ఛాన్సెస్ ఉన్నప్పుడు దాన్ని ఏంటంటే సెన్సిటివ్గా డీల్ చేయాలి. ఎట్లాంటి కేయోస్ రాకుండా ప్రజలను కన్విన్స్ చేసి ఇది ఇట్లుంది అట్లని చెప్పి సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత చేయండి. ఇట్లా హార్ష్గా డెసిషన్స్ తీసుకొని రాతో రాత ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఫైనల్లీ ఈ విషయంలో ఈ మ్యాటర్లో లెట్స్ క్లోజ్ ఇట్. బట్ ఈ ఫైనల్లో నేను ఒక్కటే చెప్తున్నా ఏంటంటే గవర్నమెంట్ ఈ మ్యాటర్లో సెన్సిబుల్గా సెన్సిటివిటీతోని డీల్ చేయలేదు అని నా ఫీలింగ్, ఇది నా ఉద్దేశం. 100 సంవత్సరాల నుంచి అక్కడ టెంపుల్ ఉంది అని చెప్పేసి వాళ్ళు బస్తీ వాసులు అయితే చెప్తున్నారు. అంటే 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి టెంపుల్ ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని ఇప్పుడు ప్రజెంట్ కూల్చేసి ఆ ల్యాండ్ని ప్రైవేటీకరణకి యూజ్ చేయొచ్చా? ఒకవేళ కోర్టు దీన్ని ఒప్పుకుంటుందా? కోర్టు ఒప్పుకోదండి, ఇప్పుడు కోర్టుకు ఒప్పుకోదు. ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించిన పేపర్స్ అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. అంటే ఏ డాక్యుమెంట్స్ ఏదని తీయలేదు. ఆర్టీఐ నుంచి చేసినప్పుడు ఆ పేపర్స్ బయటకు వచ్చినప్పుడు అది చూసి నేను చెప్పగలుగుతాను. సో ఈ కేసు ఎటు సైడ్ వెళ్తుందని వెళ్ళేది మొత్తం టోటల్గా కేసు మొత్తం చూడండి చదవండి. నేను ఎర్లీగా ఇంత చెప్పడం కరెక్ట్ కాదు. సో అది చూసిన తర్వాత నేను చెప్తాను. బట్ ఏంటంటే 100 ఏళ్ల నుంచి ఎస్టాబ్లిష్ అయిన ఒక గుడి అంటే ఒక స్థాపించబడిన గుడి, దాంట్లో చాలామంది బిలీవ్స్ ఉన్నాయి, ఎంతోమంది దాని దర్శనానికి వెళ్తారు, అవన్నీ వెళ్తారు. సడన్గా లేదు అన్నప్పుడు ప్రతి ఒక్కరు హర్ట్ అవుతారు. ఓకే, ఖచ్చితంగా హర్ట్ అవుతారు. ఇంతమంది హర్ట్ చేసి ఇంత కేయోస్ అనేది చేయడం గవర్నమెంట్ చేసింది కరెక్ట్ డెసిషన్ కాదు అని ఫీలింగ్. అంటే ఇలాంటి సంఘటనలకు సంబంధించి చట్టంలో ఏ విధమైనటువంటి అంటే ఎలాంటి రక్షణ లభిస్తుంది మేడం దేవాలయాలకు కానీ లేకపోతే ఒక రిలీజియన్ కానీ? ఏ రిలీజియన్కైనా దానికి ఉండే రక్షణ దానికి ఉంది. ఎందుకంటే ఇంకోటి రైట్ టు ఈక్వాలిటీ ఇన్ రిలీజియన్. ఓకే, సో ప్రతి రిలీజియన్ మనం రెస్పెక్ట్ చేస్తాం. ఇక్కడ వీళ్ళని తక్కువ వాళ్ళని తక్కువ నేను ఇప్పుడు నేను చెప్పిన వర్షన్లో కూడా ఎక్కడ కూడా నేను క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని తక్కువ చేయలేదు. బట్ నేను ఏం చెప్తున్నానంటే ఒక పార్షియాలిటీ అనేది చూపిస్తున్నారు, ఒక బయాస్ అనేది ఉంది. ఇప్పుడు ఏదైనా సరే మస్జిద్ ఆర్ చర్చ్కి జోలికి పోరు, ఎందుకంటే అక్కడ మేబీ యూనిట్ ఎక్కువ ఉంటుందేమో. బట్ ఇప్పుడు హిందూస్ అంటే ఎందుకంత చులకన అయిపోయింది, ఎందుకు ఈ గుళ్ళు అట్లా వాళ్ళ ఇష్టరీత్యా ఇట్లా టక్కున డిమాలిష్ చేయడము, అంతమందిని సెంటిమెంట్స్ హర్ట్ చేయడం, ఇదంతా కరెక్ట్ కాదు కదా. సో నేను బయాస్ ఉందని చెప్పేసి చెప్తున్నాను. సో దీనికి కోర్టు కనుక ఒకవేళ వీళ్ళు అక్కడున్న అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి ఆ టెంపుల్కి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో ఒక బోర్డులా ఉంటుంది. సో వాళ్ళు వచ్చి వాళ్ళ గుడికి సంబంధించిన పేపర్స్ అంతా వేసి వాళ్ళు కనుక వాళ్ళ ఓనర్షిప్ కనుక అంటే ఈ గుడి వాళ్ళది అని చెప్పేసి ప్రూవ్ చేయగలిగినాడు వాళ్ళకి వస్తుంది. బట్ ఆ లోపల నష్టం జరిగిపోయింది ఆల్రెడీ. ఓకే, ఒక కాలర్ అయితే ఉన్నారు మేడం, మీనా గారు తుని నుంచి. మీనా గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, సమస్య ఏంటండి?
సమస్య అంటే మా తాతయ్య వాళ్ళ మా నాన్నమ్మ వాళ్ళ ఆస్తి అండి అది. మా డాడీ వాళ్ళు మా తాతయ్య 2 పెళ్లి చేసుకున్నాడండి. మా నాన్నమ్మ చనిపోయింది, ముందు నాన్నమ్మ చనిపోతే అది ముందు ఆస్తి వెనకాల ఒక అబ్బాయి పుట్టాడు 2 పెళ్లి చేసుకుంటే అది ఇద్దరికి చెందుతుంది అని అంటున్నారు. అయితే మా తాతయ్య ఏమో ఇప్పుడు మేము విడిగా వచ్చేసాం, మా తాతయ్య మళ్ళీ ఆస్తులు కొంటున్నారు. కొన్నా కూడా మా బాబాయ్ పేరు నెడేస్తున్నారు అనమాట. 2వ అబ్బాయికి పుట్టిన పత్నికి పేరేస్తున్నారు మొత్తం. అది మాకేం తెలియట్లేదు. మొత్తం మాకు సమానమేనా ఏంటి అనేసి అడుగుదామని ఫోన్ చేశాను. అంటే మీ తాతగారికి 2 భార్యలా అండి? ముందు భార్య చనిపోయిందండి. ముందు భార్య కొడుకు కూతురునేను నేను. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే అందరికి సమానమైన హక్కా కాదని అడుగుతున్నారు, అంతేనా? అండి, అందరికి సమానమైన హక్కు అండి అది. అందరికి సమానం అంటే ఇప్పుడు వాళ్ళు మేము విడిగా వచ్చాం కదండి, ఇప్పుడు వాళ్ళు సంపాదించి కొనుక్కుంటున్నారు. కానీ మాకు అది సమానం కాదు, ఈ ఇల్లు ఒకటే వస్తుంది మీకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ తాతల ఆస్తి ఏదైతే ఉందో అది మీ యాన్సిస్టర్ అంటే తాతల ఆస్తి కాబట్టి దాంట్లో అందరికి సమానమైన హక్కు, ఓకేనా? ఒకవేళ ఇండివిజువల్గా ఎవరైనా వేరే వాళ్ళ ఓన్ మనీతో కొనుక్కుంటే అది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటుంది, అంటే స్వార్జితం ఉంటుంది, దాంట్లో మీకు హక్కు ఉండదు. సో తాతల ఆస్తులు మాత్రమే సమానం హక్కు, ఎవరైనా స్వార్జితంగా ఉంటే మాత్రం అది హక్కు ఉండదు దాంట్లో. అంటే అది ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు అసలు మా నాన్నమ్మ పేరు ఉందండి, ఇల్లు స్థలం 3 ఇల్లులు ఉన్నాయన్నమాట. ఇల్లులు ఉంటే 2 ఇల్లులు మా పెద్దమ్మ గారికి మాకు ఇస్తానని అనుకున్నారు. అన్నాక మీద 2 అంతస్తుల బిల్డింగ్ కడితే అదేమో మా 2వ నాన్నమ్మ పేరు నెడేస్తాము అంటున్నారు అనమాట. ఎవరు? మా తాతయ్య. ఓకే, ఆ ఆస్తి అంతా వచ్చింది మీ తాతయ్య దగ్గర నుంచా? మా నాన్నమ్మ దగ్గర నుంచి అండి. ఓకే, మా ఫస్ట్ నాన్నమ్మ దగ్గర నుంచి వచ్చింది ఇదంతా. సో ఏదైనానండి ఇప్పుడు ఒకవేళ అది తాతల ఆస్తి అయి ఉంటే మాత్రం మీకు దాని మీద సమానంగా ఎంతమంది వారసులు ఉంటారో అంతమంది లీగల్ హెయిర్స్ అందరికీ సమానమైన హక్కు ఉంటుంది, ఓకేనా? లేదు మధ్యలో వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ ఓన్ డబ్బులతోని కొనుక్కుంటే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయి ఉంటే మాత్రం దాంట్లో మీకు ఏ హక్కు ఉండదు. తాతల ఆస్తి మీద మాత్రమే మీకు హక్కు ఉంటుంది, సమానమైన హక్కు ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్కరికి ఈక్వల్ పార్ట్స్ ఉంటాయి, ఈక్వల్ షేర్ ఉంటుంది. అంటే ఇంకో స్థలం ఉందండి. హలో, చెప్పండి. మా డాడీ వాళ్ళ తాతయ్య వాళ్ళ ఆస్తి అండి అది. అయితే మా తాతయ్య వాళ్ళు అమ్మేసుకొని సెటిల్మెంట్ చేసుకున్నారు. కానీ మా డాడీ సంతకం పెట్టకుండా అవ్వదు కదండి, అది అవ్వదు కదండి. ఇప్పుడు మా డాడీ కోర్టులో కేసు వేస్తే మా డాడీకి వస్తుంది కదండి ఆ స్థలం? వస్తుందండి, అంటే వాటా వస్తుందండి. ఒకవేళ తాతల ఆస్తి ఉండి మీ 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 ఫాదర్కి దాంట్లో కనుక హక్కు ఉంటే వేసుకుంటే వస్తుందండి. వస్తుంది కదండి, అదే అందుకని వస్తుందండి. మీ ఫాదర్కి ఇవ్వాల్సింది ఇవ్వకుండా వాళ్ళు అమ్మేసుకుంటే మాత్రం వస్తుంది. ఓకే, సో ఇప్పటిదాకా మనం టెంపుల్ ఇష్యూ గురించి మాట్లాడాం. ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు 3 ఇష్యూస్ అయితే జరిగాయి. ఇప్పుడు మన సెకండ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. జగన్ గారు కేసు ఏంటి, అసలు ఆ కేసులో ఏం జరిగిందో ఇప్పుడు మేడం అడిగి తెలుసుకుందాం. యాక్చువల్గా ఎందుకు షర్మిల గారు వెళ్ళి జగన్ గారి మీద కేసు పెట్టాల్సి వచ్చింది? లేదు, ఐ మీన్ జగన్ గారు వెళ్ళి పిటిషన్ ఎందుకు వేయాల్సి వచ్చింది ఎన్సిఎల్టీ? యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ కొన్ని షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు తెలుసు అండి, ఇప్పుడు జగన్ గారికి ఉన్న షర్మిల గారికి ఉన్న రైవలరీ అందరూ తెలుసు. పొలిటికల్ రైవలరీస్ ఉన్నాయి, పర్సనల్ రైవలరీస్ ఇంకెక్కువ ఉన్నాయి. సో ఇది ఒక లైక్ చీలిక అనేది అయింది, సమ్ డివిజన్స్ అయినాయి. సో ఒక ఒక ఫ్యామిలీనే 2 పార్టీస్ అయినట్టు అయినాయి, గ్రూప్స్ లాగా అయినాయి. సో బేసికల్లీ ఏమైందంటే ఒక గిఫ్ట్ డీడ్ అనేది చేయడం జరిగింది షర్మిల గారు. అంటే ఈ అలిగేషన్ ఏంటంటే ఇప్పుడు విజయమ్మ గారు ఏం చేశారంటే షర్మిల గారితో కలిసి ఏదైతే ఇప్పుడు షేర్స్ అయితే ఉన్నాయో సరస్వతి ఇండస్ట్రీస్ ఉంది, పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది. సో దాని కంపెనీకి సంబంధించిన షేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే విజయమ్మ గారి పేరు మీదకి మార్చారు. ఆ షేర్స్ ఏవైతే ఉన్నాయో మార్చారు అని చెప్పి. సో దాంట్లో ఏంటంటే అక్కడ ఎక్కడో కూడా జగన్ గారు కానీ లేకపోతే ఆయన వైఫ్ కానీ ఎక్కడ కూడా కన్సెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఒక బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉంటుంది, ఏదైనా ఉంటే షేర్స్ మామూలు కంపెనీలో బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉంటాయి, అందరూ కూడా కన్సెంట్ ఇవ్వాలి.
సో ఇప్పుడు అక్కడ విజయ్ గారి ఆయన చెప్పేది ఏంటంటే 99.75% వచ్చి సోల్ షేర్స్ నాయే ఉన్నాయి కాబట్టి నేను ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టు ఆమె అనుకుంది. సో అట్లా షేర్స్ మార్పిడి చేయడం జరిగింది. గిఫ్ట్ డీడ్ చేసిండ్రు, ఎంఓయూ చేసిండ్రు, అవన్నీ కూడా లాస్ట్ 2021లో ఈ గిఫ్ట్ డీడ్ అనేది చేయడం జరిగింది. ఇట్స్ బీన్ ఛాలెంజ్డ్ యాజ్ వెల్. సో ఛాలెంజ్ చేయబడింది, అది ఇంకా కోర్టులో నడుస్తుంది. అయితే ఇదేమైందంటే ఏవైతే షేర్స్ ఇచ్చిండ్రో కూడా ఇక్కడ కూడా కన్సెంట్ ఇవ్వలేదు కాబట్టి ఈ షేర్ ట్రాన్స్ఫర్ అనేది చెల్లదు అని చెప్పేసి సెక్షన్ 59 కింద ఈ ఎన్సిఎల్టీలో వేయడం జరిగింది. సో ఎన్సిఎల్టీ ఏంటంటే కంప్లీట్ ఆ ట్రిబ్యునల్ కూడా ఈ కంపెనీ లాతోని డీల్ చేస్తుంది. సో ఏదైనా కంపెనీ డిస్ప్యూట్స్ ఉంటే ఇప్పుడు బోర్డ్ మెంబర్స్కి ఏదైనా డిస్ప్యూట్ ఉన్నా, లేకపోతే మెంబర్స్ ఏదైనా అడిషన్ డిలీషన్ అట్లాంటి ఏమైనా ఉన్నా కూడా, ఏ ప్రాబ్లం డిస్ప్యూట్ అయినా కూడా ఎన్సిఎల్టీకి వెళ్ళాలి. సో దీని ద్వారా ఏమైందంటే లాస్ట్ సెప్టెంబర్ 2024లో ఈ కేసు వేయడం జరిగింది ఎన్సిఎల్టీ ట్రిబ్యునల్లో. సో వేసినప్పుడు కోర్టు అంటే కేసు బెంచ్కి ఎక్కి అంతా అయ్యేసరికి మార్చ్ అయింది. సో మార్చ్ నుంచి మే వరకు చాలా హియరింగ్స్ అయినాయి. ఈరోజు వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ వర్డిక్ట్లో ఏం చెప్పారు అంటే ఏదైతే షేర్స్ ఉన్నాయో అంటే జగన్ గారి పేరు మీద ఆల్మోస్ట్ 74,26,000 crores ఆఫ్ షేర్స్ ఉన్నాయి, వర్త్ షేర్స్. అండ్ భారతి గారి పేరు మీద ఆల్మోస్ట్ 4.05 lakhs షేర్స్. అండ్ ఇంకోటి క్లాసిక్ రియాలిటీ అని దాని మీద ఆల్మోస్ట్ 12 లక్షల షేర్ పడుతుంది. సో ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి రెస్టరేషన్ చేయాలంటే ఏ పేరు మీద అయితే ఉందో ఆ పేరు మీద రెస్టరేషన్ చేయాలని చెప్పేసి వర్డిక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ కేసు మన సీనియర్ కౌన్సిల్ ఎస్ నిరంజన్ రెడ్డి గారు దాన్ని వాదించారు ఈరోజు. సో ఈ వాదనలు విన్న తర్వాత అటు సైడ్ కౌంటర్ క్లెయిమ్ కూడా విన్నాక కౌంటర్ ఏమి ఇచ్చారు అంటే అక్కడ 99.75% షేర్స్ నాయి ఉన్నాయి, నేనే సోల్ ప్రొపరైటర్ని కాబట్టి నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళ కన్సెంట్ లేదు. ఎవరైనా సరే షేర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మాత్రం సో ఖచ్చితంగా వాళ్ళ కన్సెంట్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళకు కూడా షేర్ మీద హక్కు ఉంది, జగన్ గారికి ఉంది అండ్ భారతి గారికి ఉంది. వీళ్ళ కన్సెంట్ లేకుండా ట్రాన్స్ఫర్ అయిన షేర్స్ అది చెల్లుబాటు కాదు. సో అది అన్ఆథరైజ్డ్ షేర్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు అంటే ప్రజెంట్ ఇప్పుడు కేసు గెలిచిన తర్వాత ఏదైతే షేర్స్ ఉన్నాయో మళ్ళీ జగన్ గారికి ఇవ్వాల్సి ఉంటుంది కాదండి. ఏదైతే సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉన్న షేర్స్ మార్చారు కాబట్టి ఏవేవైతే షేర్స్ మార్చారు అవన్నీ కూడా రెస్టరేషన్ ప్రీవియస్ నేమ్స్కే చేయాలి. ఎవరంటే ఏ నేమ్ మీద ఉందో ఆ నేమ్కి రెస్టరేషన్ చేయాలని చెప్పారు. సో బేసికల్లీ అలిగేషన్ ఏంటంటే జగన్ గారిది ఏంటంటే షర్మిల గారు ముందుండి వాళ్ళ మదర్తోని ఈ గేమ్ అంతా ఆడిస్తూ ఉన్నారు ప్రాఫిట్స్ కోసం అని చెప్పేసి అలిగేషన్. బేసిక్గా ఈ ఒక్క ఫ్యామిలీ జగన్ గారి ఫ్యామిలీ ఒక్క దాంట్లోనే కాకుండా మిగతా ఫ్యామిలీస్లో ఇలాంటి ఇష్యూస్ చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఒక తల్లి ఉన్నప్పుడు ఆవిడకు ఉన్నటువంటి ఆస్తిని కానీ లేకపోతే ఆ ప్రాపర్టీస్ కానీ ఏవైనా కూతురికి ఇచ్చే అవకాశాలు ఉంటే కొడుక్కి ఎలాంటి అధికారం? అస్సలు మీరు చెప్పిన దానికి రిలవెన్స్ లేదు. ఎందుకంటే ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ఒకరున్నారు, ఫాదర్ వచ్చి ఆస్తులు సంపాదించిన తర్వాత అది ఒకవేళ తాతల ఆస్తి అంటే అందరికి షేర్ పోతుంది, లేదా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే వీలునామా రాసిన దాన్ని బట్టో, లేకపోతే ఒకవేళ ఇంటెస్టిమేట్ అంటే ఒకవేళ అంటే ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే ఇప్పుడు ఒకవేళ హిందూస్ అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం, లేకపోతే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారం పాడిషన్ జరుగుతుంది, వాళ్ళ దగ్గర పోతుంది. కంప్లీట్లీ డిఫరెంట్. బట్ ఈ కేసు సేమ్ కాదు, ఎందుకంటే ఇది ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్ ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి పర్సనల్గా చూడకుండా ఒక కంపెనీ చూసినట్టు చూడాలి. సో ఇది కంపెనీలో వీళ్ళందరూ కూడా బోర్డు మెంబర్స్ కాబట్టి దాన్ని బట్టి కేసు వర్డిక్ట్ చేయడం జరిగింది. సో మనం ఒక సామాన్యులతోని ఒక కామన్ ఫ్యామిలీతోని దీన్ని కంపేర్ చేయరాదు, కంప్లీట్లీ డిఫరెంట్ అండి.